సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటనికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. గోష్ఠి వారిని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. భగవద్ అనుగ్రహంతో, రంగనాథుని యొక్క విశేష కటాక్షంతో, ఆచార్య అనుగ్రహంతో శ్రీరంగరాజ వైభవ ప్రతిపాదకమై ద్వయమంత్ర అర్థ వివరణ రూపమై ఉన్నటువంటి శ్రీరంగరాజస్తవం, అందులో పూర్వ శతకాన్ని ఒక్కసారి నోరారా అనుసంధానం చేసుకున్నాం నిన్నటి ఏకాదశి రోజున. శ్రద్ధగా మీరందరూ అన్వయించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఆ స్వామి యొక్క సంకల్పం మన పట్ల చాలా నిశ్చయంగా ఉంది అనడానికి నిన్నటి సన్నివేశమే మనకి ఒక నిదర్శనం. ఇంచుమించుగా 2.5 hours పైన పట్టింది, 3 hours అనుకోవచ్చు ఇంచుమించుగా. కానీ ఒక్కసారి కూడా మనకి డిస్టర్బెన్స్ రాలేదు. పవర్ కట్ అవ్వడం కానీ లేదా నెట్ డిస్కనెక్ట్ అవ్వడం కానీ అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా కంటిన్యూస్గా నిన్న శ్రీరంగరాజస్తవం పూర్వశతక అనుసంధానాన్ని మనం చేసుకోగలగడం రంగనాథుని యొక్క అనుగ్రహానికి నిదర్శనంగా భావిస్తూ ఇలాంటి అదృష్టాలు మనకి ఎన్నో కలిగించాలి అని స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మనం 65వ శ్లోకాన్ని చెప్పుకోవాలి కాబట్టి మననం లేదు కనుక ఒక 10 శ్లోకాలు 55 దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. అంతేకాదు మనం ఒక సేవ చేద్దాము అని అనుకుంటున్నాను రంగనాథుడికి. దానికి శ్రీరంగనాథ సంభావన అని మనం పేరు పెట్టుకున్నాం. ఆ గోష్ఠిని ఇవాళ మనం సక్రమంగా క్రమబద్ధీకరించుకుంటాం అన్నమాట. ఆస్తిని పంచి ఇచ్చేస్తాను ఇవాళ. మన ఆస్తి మనం పంచేసుకుంటాం అన్నమాట. అలా పంచుకున్న దాన్ని ఎంతవరకు మీరు జాగ్రత్త పెట్టుకుంటారు, ఎంతవరకు దాన్ని వృద్ధి చేసుకుంటారు అనేది రాబోయే సమయంలో మనకి తెలుస్తుంది. అంచేత మనం ముందుగా పాఠ్యాంశాన్ని చెప్పుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా శ్రీరంగనాథ సంభావనకి పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఉండండి.
దాన్ని ఎలా మనం విభాగం చేసుకుంటున్నాము అనేటటువంటి వివరాన్ని ఇవాళ మీకు అందరికీ నేను తెలియచేస్తాను. మిగిలిన వారు ఉన్నా అభ్యంతరం లేదు. కానీ సూచన ఏమిటి అంటే, ఇప్పటి వరకు పేర్లు ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకోకండి. ఇక మీదట మరి ఇంకెవరు పేర్లు ఇవ్వకండి. ఇప్పటికే చాలా వచ్చాయి పేర్లు, ఇంచుమించుగా 60 మంది పైన ఉన్నారు. అంచేత ఇక్కడితో ఆపుకుందాం. ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ కాబట్టి దీన్ని మనం ఒక స్ట్రీమ్ లైన్లోకి తెచ్చుకొని దీని మీద మనం వ్యాసంగం చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోకండి, బెంగపడకండి. నిన్న చదివితే కష్టంగా అనిపించింది కాబట్టి అని అనుకోకండి. చాలా సులభం అయిపోతుంది. ఏదైనా అభ్యాసం వల్ల సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అందుకని పేర్లు ఇచ్చిన వారు మరొక ఆలోచన పెట్టుకోకండి. పేర్లు ఇంతవరకు ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఇంకో కార్యక్రమంలో పేర్లు ఇద్దరు గాని అని మాత్రమే ముందుగా సూచన చేస్తూ, పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ చివరి వరకు ఉండండి. మనందరం కలిసి ఓ 10 నిమిషాలు, పావుగంట ఒక నిర్ణయాన్ని, ఒక ప్లానింగ్ ని చేసుకోబోతున్నాము అని తెలియచేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం స్వాస్త్రరూపస్ఫురన్మౌళిమా శబ్ద ఇత్యుద్ధునానాన్ సురాన్ తర్జనీ ముద్రయా నాథ నిద్రోచితోన్నిద్రతాం రేక్షణాం సంచరంతీం స్తుమస్తాం చ పంచాయుధీం అస్త్రగ్రామాగ్రేసరం నాథ వీక్షా సీధు క్షీభోద్వేల నృత్తాభిరామం చక్రం దైత్యచ్ఛేదకల్మాషితాంగం భ్రామ్యజ్వాలామాలభారి ప్రపజ్యే హనుభూష విభీషణయోః స్యాం యతమావిహ మోక్షముపేక్ష్య రఘునాయక నిష్క్రయభూతం భువి రంగధనం రమయేథే ఇతో బహిః పంచ పరాంచిఖాని ప్రత్యంచితాని స్యురితోऽन्तరిత్థం ఔపాధికేభ్యో నిరుపాధిభోగ్యే ప్రత్యాహరద్వేత్ర వరం వ్రజామి శేషశయలోచనామృతనదీరయాకులితలోలమానానాం ఆలంబమివామోదస్తంభద్వయమంతరంగమభియామః శ్రీరంగాంతర్మందిరం దీప్రశేషం శ్రీభూమితద్రమ్యజామాతృగర్భం పశ్యేమ శ్రీదివ్యమాణిక్యభూషా మంజూషాయాస్తుల్యమున్మీలితాయాః లీలాలతాకృపాణీ భృంగారపతద్గ్రహార్పితకరాగ్రాః ప్రోతావతంసితకుచాః పదాబ్జసంవాహినీర్వయం స్తుమహే ముకుళితనళినాః సకౌముదీకాః ఇవ సునిసా విమలాదికా నవాపి శిరసి కృతనమస్యదేకహస్తాః ఇతరతరోచ్చలచామరాశ్రయేయం ఉత్ఫుల్లపంకజతటాకమివోపయాని శ్రీరంగరాజమిహ దక్షిణ సవ్యసీమ్నోః లక్ష్మీం విహారరసికామివ రాజహంసీం ఛాయామివాభ్యుదయినీం అవనీం చ తస్యాః పిబనయన పురస్తే రంగధుర్యాభిధానం స్థితమివ పరిఫుల్లత్పుండరీకం తటాకం శ్రియమపి విహరంతీం రాజహంసీమివాస్మిన్ ప్రతిఫలనమివాస్యాః పశ్య విశ్వంభరాం చ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 63వ శ్లోకం నుంచి 14 శ్లోకాలలో నంబెరుమాళ్ల యొక్క వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు అని అనుకున్నాం. అందులో 2 శ్లోకాలను మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 2 శ్లోకాలలోనూ కూడా ఒకే రకమైనటువంటి వర్ణన ఉన్నట్టుగా మనకి అనిపించింది. అది పునరుక్తి అవుతుంది కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేటటువంటి ఒక చర్చ, దానికి తగినటువంటి ఒక సమాధానం మనం మొన్ననే తెలుసుకున్నాం. అది పునరుక్త లేక వైవిధ్యమా అంటే, ముందు మనం అసలు ఏదైనా ఒక విషయాన్ని మళ్ళీ ఎందుకు అంటాం అనే దాని గురించి ఆలోచిద్దాం.
మళ్ళీ మళ్ళీ దాన్ని అనడం అనేదాన్ని అభ్యాసం అంటారు. నిన్న మనం సంత చెప్పుకున్నప్పుడు 2 సార్లే చెప్పుకున్నాం, ఇంకా నిజానికి 3 సార్లు చెప్పిస్తారు. ఒక్కొక్క పాసురాలైనా శ్లోకాలైనా ఒక పదం అంటే దాన్ని 3 సార్లు రిపీట్ చేయిస్తారు. ఎందుకు ఈ విధానం అనంటే ధారణ కోసం అని. అలా చెప్పుకుంటే మనకది ధారణ ఉంటుంది, గుర్తు ఉంటుంది, సులభంగా మనం దాన్ని హృద్గతం చేసుకోగలుగుతాం. కనుక అభ్యాసం అనేటటువంటి ఒక ప్రవృత్తి దేనికి అంటే ధారణ కోసం అనేది ఒక ఆలోచన, ఒక సమన్వయం. ఇంకా ఒకే దాన్ని మనం 2 సార్లు అంటాం. మొదటి శ్లోకము చివరి శ్లోకము 2 సార్లు అనుసంధానం చెయ్యడం అని మనం అనుకుంటూ ఉంటాం. మొదటి శ్లోకం 2 సార్లు అనుసంధానం చెయ్యడం ధారణ కోసమైతే, చివరి శ్లోకాన్ని 2 సార్లు అనుసంధానం చేయడంలో ఉండేటటువంటి ఒక పర్పస్, ఒక ఫలం ఏమిటి అంటే, ప్రయోజనం ఏమిటి అంటే అయిపోయింది, పూర్తయిపోయింది అనే విషయం మనకి తెలియడం కోసం. ఈ విషయాన్ని మనకి బ్రహ్మసూత్ర భాష్యంలో భగవద్ రామానుజులు స్పష్టం చేస్తారు. చివరి సూత్రం గురించి చెప్పి అది 2 సార్లు ఎందుకు అన్నారు అనంటే శాస్త్ర నిగమనం, ఇక్కడితో శాస్త్రము పూర్తి అయినది అనే విషయం తెలియడం కోసం రెండవసారి దాన్ని చెప్తారు అని అంటారు. దీన్నే మనం శంఖభృన్నందకి చక్రి అనే శ్లోకం చెప్పుకున్నప్పుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సర్వప్రహరణాయుధవోన్నమయితి ఎందుకంటున్నారు అనేదాన్ని. ఆదరంతో మళ్ళీ మళ్ళీ అంటాం, ఆర్తితో మళ్ళీ మళ్ళీ అంటాం. బాగా దాహం వేస్తూ ఉంటే నీరు 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 అనడం ఆర్తితో దాన్ని పొందడం కోసం మనం పడేటటువంటి తపన. ఆదరంతో మళ్ళీ మళ్ళీ అంటాం, అమ్మా నమస్కారం, అమ్మా నమస్కారం అన్నాం అనుకోండి, అమ్మా అమ్మా నమస్కారం నమస్కారం అని 2 సార్లు అంటూ ఉంటే అదేంతో ఆదరంతో మనం చెప్పేటటువంటి అభ్యాసం, మళ్ళీ మళ్ళీ అనడం అన్నమాట. ఆదరంతో మనం అనడానికి మనం నిత్యం అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకం ఆపదాం అపహర్తారం అనే దాంట్లో భూయో భూయో నమామ్యహం, మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాను. నీళాతుంగస్తనగిరి తటీతనయంలో కూడా భూయయేవాస్తు భూయః, ఇది ఆదరంతో ఆనందంతో మళ్ళీ మళ్ళీ మనం చేసేటటువంటి ఒక ప్రక్రియ, ఒక పని. అక్కడ నమస్కారం, ఇక్కడ అనుసంధానం. ఇక ధారణ కోసం ఆ భావన మనస్సులో స్థిరంగా ఉండాలి. అది ఇంకా ఇంకా నాకు కావాలి, తృప్తి తీరక మళ్ళీ మళ్ళీ అనడం. ఇది మనకి స్తోత్రరత్నంలో కనిపిస్తుంది. స్తోత్రరత్నంలో ఆచార్య వందనం చేస్తారు యామునాచార్య స్వామి వారు. స్తోత్రరత్నంలో మొదటి శ్లోకం ఏది అంటే నమోచింత్యాద్భుత క్లిష్ట అనేటటువంటి శ్లోకంతో మనకి అది మొదటి శ్లోకం, గుర్తుపెట్టుకోండి. అందులో వరుసగా గురువందనం నాథమునులకి వారు 3 సార్లు 3 శ్లోకాలలో నమస్కారం చేస్తున్నారు యామునాచార్య స్వామివారు. ఎందుకు 3 సార్లు అనంటే అదే ఆదరంతో చేసినటువంటి, ఆర్తితో ఒకసారి చెప్తే తృప్తి తీరక చేసేటటువంటి ఒక ప్రయత్నము అని మనం అక్కడ కూడా సమన్వయం చేసుకోవచ్చు. అలాగే రంగనాథస్వామిని, నంబెరుమాళ్ళని అనుభవించటం ప్రారంభించినటువంటి భట్టరు వారికి ఆ స్వామి ఒక చల్లని తటాకంలా అనిపించారు. ఆ తటాకంలాగే భావిస్తూ దాన్ని మళ్ళీ మళ్ళీ ఆ అనుభవాన్ని స్థిరం చేసుకోవటం కోసం మళ్ళీ 2 శ్లోకాలలో కూడా తటాకంగానే స్వామిని భావిస్తున్నారు. మొదటి 2 శ్లోకాలు సమానమైన అర్థంతో ఉంటాయి. ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకం కొన్ని విశిష్టతలతో కూడి ఉంటుంది. ఉత్ఫుల్ల పంకజ తటాకం అన్న శ్లోకంలో పిబ నయన పురస్తే అనేటటువంటి శ్లోకంలో కూడా శ్రీ భూ దేవులతో కూడి ఉన్నటువంటి నంబెరుమాళ్ళని మనం సేవించాము అని అనుకున్నాం. ఇది పునరుక్తి కాదు, ఇది వైవిధ్యం అని మనం అక్కడ సమాధానం చెప్పుకున్నాం. ఎప్పుడూ ఉండే వస్తువైనా మధుమాసంలో ఎలాగైతే ఆ చెట్లు అందంగా కనిపిస్తాయో అలాగే చెప్పిన విషయాలే అయినా మనకి చెప్పే రీతిలో మార్పు ఉన్నప్పుడు కొత్తగానే అనిపిస్తాయి అనేటటువంటి ఒక శ్లోకం మనకి వ్యాఖ్యానంలో ఉంది.
ఉక్తపూర్వా అపి హ్యర్థాః కావ్యే రసపరిగ్రహాత్ సర్వే నవైవాభాంతి మధుమాస ఇవ ద్రుమాః. గుడ్. సత్యం సత్యం పునఃసత్యం అనే శ్లోకాన్ని పెడుతున్నారు. ఇది దేనికి అంటే ఇది స్థిరీకరణ కోసం. 3 సార్లు చెప్తే ఏదైనా సరే నిశ్చయం అనే అర్థంలో ప్రయోగించినటువంటి ప్రయోగము సత్యం సత్యం పునఃసత్యం అనేటటువంటి శ్లోకం దగ్గర. ఇక్కడ ఉదాహరణ మధుమాస ఇవ ద్రుమాః అంటున్నారు. చెట్లు రోజు చూసేవే అయినా మధుమాసంలో కొత్తదనాన్ని సంతరించుకుని ఎలా ఉంటాయో అలాగా చెప్పిన విషయాలైనా చెప్పే రీతిలో ఉండే వైవిధ్యాన్ని బట్టి కొత్తగా అనిపిస్తాయి. అక్కడ మనం ఒక ఉదాహరణని చెప్పుకున్నాం. తయారు చేసేటటువంటి ముత్యాల సరాల లాంటివి, పూల సరాల లాంటివి, పూల హారాలు కానీ బంగారు హారాలు కానీ ముత్యాల హారాలు కానీ వస్తువు అదే అయినా మళ్ళీ 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 దాన్ని కూర్చి ఇవ్వడంలో ఉండేటటువంటి తేడాని బట్టి, అందుకే కొన్ని ఎన్నిసార్లు మనం విన్నా మనకి కొత్తగానే అనిపిస్తున్నాయి. అదే తిరుప్పావై అని పెడుతున్నారు మన ముడుంబై వారు. అలాగే అంటే ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తోందా లేదా? అంత తిరుప్పావై. ఇంత మనం ఆధ్యాత్మికంగా అనక్కర్లేదు. మనం రోజు చేసేటటువంటి భోజనంలో ఒక అరగంట ఆలస్యమైతే అన్నం మొహం ఎప్పుడూ చూడనట్లుగా మనకి ఆ అన్నం కొత్తగా అనిపిస్తుందా అనిపించదా అనుకుంటే చాలు. రోజు చూస్తున్నామండి అంటే కడుపు నిండుగా ఉంటే నీకు విసుగొస్తుందేమో, కానీ నీ టైం ఒక్క క్షణం దాటితే ఎలా అనిపిస్తుంది? నిన్న పాపం ఎంతమందికి టీ టైం దాటిపోయిందో, ఎంతమందికి కాఫీ టైం దాటిపోయిందో, అయినా సరే ఉన్నారు. తర్వాత ఆ టీ కాఫీలు తాగేటప్పుడు కలిగిన అనుభవం ఒకసారి తలుచుకోండి. కొత్తగా అబ్బా ఎంత నాళ్ళు అయిపోయింది, ఎంత టైం అయిపోయింది అని అనిపించిందా లేదా? అది శాస్త్రము దాన్ని అంగీకరించింది, లాక్షణికులు దాన్ని అంగీకరించారు. మనకి వ్యవహారంలోనూ ఆ రకమైనటువంటి ప్రవృత్తి కనిపిస్తుంది. దీనికే సంవాదము అని పేరు పెట్టారు. ఇందులో నిన్నటి అనుభవంలో తుల్య దేహి సంవాదం అని దాన్ని ఉత్తమమైనది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవటానికి ఇందులో పునరుక్తి కాదని అది వేరు ఇది వేరు అని కూడా మనకి సమన్వయం చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఉత్ఫుల్ల పంకజ తటాకమివోపయాని అనే శ్లోకంలో ఆయన ఉపదేశం చెయ్యటం లేదు, ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు. తర్వాత పిబనయన పురస్తే అనేటటువంటి శ్లోకంలో ఆత్మోపదేశం చేస్తున్నారు. తన ఇంద్రియాలకి ఉపదేశం చేస్తున్నారు, తాగు చూడు అనేటటువంటి రీతిలో. ఆ రకంగా ఇందులో తేడా ఉంది అని దాన్నే అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆ పదాలు తుల్య దేహి సంవాదములు అంటారు. ఇవి ఉత్తమమైనవి అని మన వ్యాఖ్యానంలో ఉంది. తర్వాతైనా చూసి అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇక ఇందులో కొత్తదనం ఉంది అనడానికి ఎలాగా అనంటే నిన్నటి మొదటి శ్లోకంలో చేరుతున్నాను అన్నారు. తటాకం దగ్గరికి చేరడం అనే దాన్ని చెప్పారు. తర్వాతి శ్లోకంలో ఆ తటాకాన్ని తాగడం అని, అందులో ఉండేటటువంటి నీటిని పానం చెయ్యటం అనేటటువంటి ఒక ప్రక్రియని చెప్పారు. ఈ రెండిట్లో ఉండే డిఫరెన్స్ ఏది అంటే ఉపాయము ఉపేయము. చాలా క్లిష్టమైన విషయాలు చాలా అలవోకగా మనకి ఇందులో భాషించాలి అన్నమాట. చేరుతున్నాను అంటే ఉపాయంగా రంగనాథుడనే తటాకాన్ని చేరేరు అంటున్నారు. అక్కడ ఉపాయత్వ భావన. తర్వాతి దాంట్లో పానం చెయ్యి ఓ నయనమా అని అన్నారు. అంటే అది భోగ్యత అని చెప్పబడుతుంది. ఉపాయత్వము ఉపేయత్వము, శరణ్యత్వము భోగ్యత, ఇలా రెండు రకాలైనటువంటి భావనలు 2 శ్లోకాలలోనూ కూడా మనం దర్శించవచ్చు అనేదాన్ని వ్యాఖ్యానంలో తెలుసుకుంటూ ఇది రిపిటేషన్ కాదు అని మాత్రం మనం గుర్తుపెట్టుకుందాం. ఇక పిబ అనేటటువంటి క్రియాపదాన్ని ఎందుకు వాడారు అనేది మనం వివరించుకున్నాము. తటాకం అంటున్నారు కాబట్టి నీరు ఉంటుంది కనుక నీటిని తాగుతాం కనుక అనేదాన్ని అక్కడ సమన్వయం చేస్తారు. తటాకంతో రూపించారు కనుక అని. మరి ఇందులో ఉండేటటువంటి నీరు ఏది అంటే స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్య రూపమైనటువంటి నీటిని పానం చెయ్యమని చెప్పారు అని అనుకున్నాం. ఇలా ఎవరైనా చూసారా, ఇలా కళ్ళతో ఎవరైనా తాగేరా అంటే మొన్న మనం 2 ప్రమాణాలు అనుసంధానం చేసుకోలేదు, ఇవాళ చేసుకుందాం.
ఏమిటవి అంటే కళ్ళతో తాగేశాడు రామచంద్రస్వామి విభీషణుణ్ణి అని విభీషణ శరణాగతిలో ఉండేటటువంటి ఒక శ్లోకం. స్వామి శబరి దగ్గరికి వెళ్ళాడు, స్వామి దగ్గరికి విభీషణుడు వచ్చాడు. ఆ రెండు సన్నివేశాలలో కూడా స్వామి యొక్క దృష్టికి ఉండేటటువంటి వైభవాన్ని వాల్మీకి వర్ణిస్తారు. అక్కడ స్వామి దృష్టిపాతం శబరి మీద పడితే శబరి అనుభవాన్ని వర్ణిస్తారు. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన అంటుంది. నీ చూపు పడిందయ్యా చాలు, నేను పవిత్రురాలని అయినాను అని ఆ దృష్టి పడడం వల్ల పొందినటువంటి ఆనందాన్ని శబరి అక్కడ స్పష్టం చేస్తుంది. అంటే చూచినవాడు రామచంద్రుడు, చూడబడినది శబరి, ఆనందాన్ని వ్యక్తం చేసినది శబరి, అనుభవాన్ని తెలియచేసినది శబరి. తర్వాత విభీషణ శరణాగతిలో చూడండి, అంటే ఇది మనలాంటి వాళ్ళకి అన్వయిస్తుంది కనుక. శబరంటే మహానుభావురాలు, ఆచార్య సేవా నిరతురాలు, ఆమె తాటి ఎవరికీ రాదు. విభీషణుడు రావణాసురుడి పంచలోంచి ఉపాయం రాముడుగా భావించి ఇక్కడికి వచ్చాడు. అంటే అంతవరకు విభీషణ తత్వం కూడా రామచంద్ర స్వామికి స్పష్టంగా తెలిసే అవకాశం లేదు సామాన్య మానవుడిగా భావన చేస్తే. కానీ వచ్చాడు చాలు అని అనుకున్నాడు. దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత విభీషణుడిలో ఉండేటటువంటి సంకోచం తొలగిపోయేటట్లుగా కళ్ళతో తాగేస్తున్నాడా అన్నట్లుగా చూశాడట ఆయనని అంటారు. వచసా సాంత్వయిత్వా, మాటలతో ఆయనని ఊరడిల్ల చేసి లోచనాభ్యాం పిబన్ ఇవ, కళ్ళతో తాగేస్తున్నట్లుగా ఆయన చూస్తున్నాడు. అంటే రామచంద్రుని నేత్రాలలో వీరి మీద శరణాగతుల మీద ఎంత ప్రేమ ఉంటుంది అనడానికి ఆ ప్రయోగం మనకు కనిపిస్తుంది. అంటే కళ్ళతో తాగుతారా అంటే తాగుతారు. ఎవరు తాగేరు? రామచంద్రస్వామి తాగేరు. ఎవరిని? విభీషణుణ్ణి చూసినప్పుడు ప్రయోగం. ఇది గుర్తుపెట్టుకుందాం. అలాగే ఇంకో రెండు ప్రమాణాలు కూడా మనం చెప్పుకున్నాము. ఇవాళ వరదరాజస్తవంలో శ్లోకాన్ని అనుసంధానం చేద్దరు గాని భట్టరి వారికి కూడా ఆ స్వామిని, కూరత్తాళ్వానికి కూడా వరదరాజస్వామిని సేవిస్తే అలాంటి భావనే కలిగింది. కూరత్తాళ్వాన్ భావనలో మరొక విశిష్టత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వారికి నిజానికి బాహ్యనేత్రం కనపడటం లేదు. అయినా వారు ఏమంటున్నారు అంటే నా ఇంద్రియాలన్నింటితోటి నిన్ను అనుభవించాలని అనుకుంటున్నాను అంటారు. త్వక్ష దృక్ష అనేటటువంటి శ్లోకం అది కూరత్తాళ్వాన్ యొక్క భావన మనకు కనిపిస్తుంది. దీనికి మూలంగా మనకి ఆళ్వార్ల భావనని చెప్తారు ముడియానే అనేటటువంటి దశకంలో. అంచేత పిబనయన అనేటటువంటి ప్రయోగం మనకి ఆర్తిని చూపిస్తుంది, ఆదరాన్ని చూపిస్తోంది. మనకి చూడబడేటటువంటి విషయం ఒక్కటే, రెండు కళ్ళు కాదు, రెండు కళ్ళకు అనుకోకండి, ఒకే వస్తువుని చూడండి అని అక్కడ నయన అనేటటువంటి ఏకవచన ప్రయోగాన్ని కూడా మన పెద్దలు చమత్కారంగా తెలియచేశారు. అలాంటి అద్భుతమైనటువంటి తటాకంలో మనం మ్యూట్ లో పెట్టుకోండి. ఈ రెండు చోట్ల కూడా భగవంతుణ్ణి చేరేటప్పుడు పురుషకార పురస్సరంగా చేరాలి అనేది మనకి ద్వయమంత్రంలో ఉంటే, ఇంకా వివరంగా ఒక్క దేవేరి కాకుండా ఉభయ నాట్యమారులతో కూడి ఉన్నటువంటి వారి అంగీకారాన్ని పొంది భగవంతుణ్ణి అనుభవించటం అనే ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని రెండు శ్లోకాలలోనూ మనం తెలుసుకున్నాం. అందులో ఒక దాంట్లో అవని అనే పేరుకి సార్థకత, ఒక దాంట్లో విశ్వంభర అనేటటువంటి పేరుకి సార్థకతని కూడా మనం తెలుసుకున్నాం. రెండు చోట్ల కూడా వికసించినటువంటి తామరలతో నిండినటువంటి తటాకము అనేటటువంటి ప్రయోగం ఉంది. రెండవ దాంట్లో ఎప్పుడూ వికాసంగా ఉండేటటువంటి తామరలు అని అన్నారు. విశ్వంభర అని అనడంలో రంగధుర్యం అని చెప్పినప్పుడు శ్రీరంగ భారాన్ని వహిస్తున్నవాడు ఆయన అయితే ప్రపంచాన్నే మోస్తూ ఉండేటటువంటి తల్లి భూదేవి అనేటటువంటి ప్రయోగంలో ఉండే అందాన్ని మనం తెలుసుకుంటూ ఇప్పుడు మనం తర్వాతి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. సౌశీల్య శీతలమవేల కృపాతరంగ సంప్లావితాఖిలమకృత్రిమ భూమనిమ్నం లక్ష్మ్యా చ వాసితమభూమ విగాహమానాః శ్రీరంగరాజమిష పద్మసరః ప్రసన్నం. ఇందులో
ఇవాళ మనం స్నానం చేస్తున్నాం. రేపటితో కుంభమేళ పూర్తయిపోతుంది. అంతకు ముందే మనకి 3 పుణ్యస్థానాలు పూర్తయిపోతున్నాయి. మన కుంభమేళ ఏది అంటే శ్రీరంగనాథుడే. ఆ శ్రీరంగనాథుడిలో మనం ఇవాళ స్నానం చేసేస్తే పుణ్యస్నానం పూర్తయిపోయినట్టే లెక్క అనమాట. అయితే ఇంతకు ముందు స్నానం చేసేమా చేయలేదా అంటే, ఇవాళ స్నానం చేయటానికి ముందు మనం 2 సార్లు మునకలు వేసి వచ్చాం. ఎక్కడ అంటే ప్రారంభంలో కావేరీం అవగాహిషీయ అని కావేరిలో ముంచి తీసుకొచ్చారు భట్టర్ వారు. ఆ తర్వాత ఎందులో మనం మునిగేమో అంటే చంద్ర పుష్కరిణి దగ్గర మన చేత అవగాహనం చేయించారు. చంద్ర పుష్కరిణిలో కూడా నేను స్నానం చేస్తున్నాను. ఆ చంద్ర పుష్కరిణి గురించి 2 శ్లోకాలు ఉన్నాయి. అక్కడ కూడా ఇలాగే చంద్ర పుష్కరిణిని చేరుతాను అని ఒకటి, చంద్ర పుష్కరిణిలో నేను మునిగి పవిత్రుడను అవుతాను అనేటటువంటి శ్లోకం ఒకటి. పూర్వేణతాం అని తర్వాత శ్లోకం. దానికి ముందు ఉండేటటువంటి 2 శ్లోకాలు ఎందుకు చెప్పారు అంటే అక్కడ ఇలాగే మనం చెప్పుకున్నాం. కావేరీ స్నానమైంది, ఇప్పుడు చంద్రపుష్కరిణి స్నానమైంది, ఇప్పుడు మనం శ్రీరంగరాజ తటాకంలో మునిగిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు మరింకా అందులోనే నిమగ్నులమై ఉంటాము అనే దాన్నే చెప్తున్నాం. అమ్మయ్య ఇప్పటికైపోయింది అనేటటువంటి, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాం, ఏం చెయ్యాలో దాన్ని చేశాం అనేటటువంటి స్థితిని ఇందులో వర్ణిస్తున్నారు. చల్లటి స్నానం, మనం వద్దనుకున్నా మనని తడిపేసేటటువంటి కృప రంగనాథుడిది అని ఇందులో చెప్తారు. చాలా అందమైన సన్నివేశం. ఎక్కడున్నాం మనం గుర్తుందా మీకు? గర్భాలయంలో ఎదురుగా ఉంటున్నాం. స్వామి ఆమోద స్తంభాలు పట్టుకొని స్వామిని సేవిస్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఏ నదులకో సముద్రాలకో వెళితే ఇప్పుడేం స్నానం చేస్తాం, తలకి నొప్పి వస్తుంది, జుట్టు ఆరదు, బట్టలు తడిసిపోతాయి, అందుకని నేను స్నానం చెయ్యను అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ ఏదో చిన్న నీళ్లు తల మీద చిలకరించుకుని వచ్చేస్తూ ఉంటారు. మీరు శ్రీరంగరాజు అనేటటువంటి తటాకానికి చేరేరే అనుకోటిని నేను స్నానం చెయ్యను అన్నా సరే ఆ రంగరాజ తటాకం మిమ్మల్ని పూర్తిగా తడిపేస్తుంది సుమండి. మీరు చేరకపోయినా అది మాత్రం మిమ్మల్ని వదలదు అనేటటువంటి ఒక అద్భుతమైన రంగనాథుని కృపని మనకి ఇందులో చూపిస్తున్నారు. ఆ సన్నిధిలో ఒక్క సెకనైనా నిలబడతారు కదా, ఆ నిలబడ్డప్పుడు ఈ భావనని పొందండి. అంటే స్వామి యొక్క కటాక్ష ప్రవాహం మనని ముంచెత్తేసినట్లుగా భావన చేస్తున్నారు భట్టర్ వారు ఇందులో క్రియాపదం 3వ పాదంలో అభూమ అనేది క్రియాపదం. మభూమ అని ఉంటుంది, కానీ ముందు దాన్ని 0 చేసుకోవాలి. అంచేత అక్కడ పదం అభూమ అనేది పదం. అభూమ అనేది క్రియాపదం కూడా. అభూమ అంటే అయినాము అని అర్థం అన్నమాట. అయినాము అంటే ఎలాంటి మాట ఇది అంటే ఎక్కడికి చేరాలో అక్కడికి వచ్చి అమ్మయ్య మళ్ళీ ఇల్లు చేరిపోయినా హాయిగా అని అనుకుంటాను చూసినారా. అలాగా మనం రంగనాథుని సన్నిధికి చేరితే మళ్ళీ యాత్ర చేసి వెనక్కి వస్తామని కాదు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరేము అనేటటువంటి ఒక తృప్తి అనమాట. మళ్ళీ చేరిపోయినావండి అంటారు. చేరిపోయినావండి అంటే భూతకాలకి క్రియ అభూమా అంటున్నారు. ఇందులో ఇంకో పదం కూడా ఉంది మరొకటి, అకృత్రిమ భూమా అని ఉంది చూసారా. అక్కడ పదాలు విరదీసుకోవడంలో కొంచెం జాగ్రత్తని పొందాలన్నమాట. ముందు క్రియాపదం దగ్గర మనం చేసుకుంటే అవాంతర క్రియ కూడా ఒకటి ఉంది. విగాహమానాః అభూమా ఏమిటైనావండి అంటే విగాహమానాః అంటే అందులో పూర్తిగా మునిగిన వారము అభూమా అయినామో అంటున్నారు. ఇంక అయిపోతోందని ఎలా పడితే అలాగ పరుగులు పెట్టుకుని వెళుతున్న వాళ్ళని చూసి మా స్నానం ఎప్పుడో అయిపోయింది, మేమెప్పుడో అయిపోయింది, మాకు వెళ్ళి యాత్ర చేసి వచ్చేసాం అన్న వాళ్ళు ఎంత నిశ్చింతగా ఉంటారో అలాగా విగాహమానాః అభూమా మునిగిన వారము అయినాము. అవగాహనం అంటే పూర్తిగా దాంట్లో మునగుట అని అర్థం. ఎందులో మునిగేరండి అంటే శ్రీరంగరాజమిష పద్మసరహ అంటున్నారు. ఏమీ కష్టం ఉండదు. పదాలు మీరు కొంచెం దృష్టి పెడితే ఇవి సంస్కృత శ్లోకాలు కాదు, రత్నాలు వజ్రాలు ఇవన్నీ మన నోటంట పలుకుస్తున్నాడు స్వామి. శ్రీరంగరాజ మిష మిష ఆ మిషగా అదో మిష పెట్టుకొని అని మనం అంటూ ఉంటాం చూసినారా, అదొక వ్యాజం అన్నమాట. శ్రీరంగరాజు అనేటటువంటి పేరు మాత్రమే, కానీ శ్రీరంగరాజు కాదండి, అది పద్మసరహ.
పద్మసరము అంటున్నారు. ఇంతవరకు రెండు పదాలు ఉన్నకి తటాకం అనే పదాలు అంతకుముందు రెండు శ్లోకాలలోనూ వచ్చాయి. ఇప్పుడు చెప్తున్న మాట ఏమిటి? పద్మసరహ, పద్మములతో కూడినటువంటి సరస్సు అని చెప్తున్నారు. పేరేంటండి దానికి అంటే శ్రీరంగరాజ సరస్సు అని పేరట. ఇప్పుడు చూడండి, మనం వస్తువులని తయారు చేయించుకుంటాం, కానీ కుర్చీని కుర్చీగా కాకుండా కుర్చీని ఒక హంసగా తయారు చేయించుకున్నాం అనుకోండి, అది హంస అది కుర్చీయా అంటే కూర్చోడానికి కుర్చీయే, కానీ రూపం ఎలా ఉంది? హంసాకారంలో ఉంది. టీపాయిలు అవి ఇప్పుడు అలా వస్తూ ఉంటాయి చూసారా? అంతెందుకు, మనకి తెప్పోత్సవాలు అవుతూ ఉంటే ఇదివరకు మామూలు తెప్పలా ఉండేది, ఇప్పుడు పద్మాలు హంసలు రకరకాలుగా ఆకారాలని తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆకారాన్ని చూసి అది అది అంటామా లేక దేనికి ఉపయోగపడుతుందో ఆ వస్తువు అంటామా? అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నది రంగరాజులా కనిపిస్తోంది, కానీ రంగరాజు కాదు సుమండి. రంగరాజు అనేటటువంటి పేరు కలిగిన పద్మసరము అంటున్నారు ఇందులో. పద్మ సరస్సు అని ప్రత్యేకించి అనడానికి కారణం ఏమిటి అంటే, ఏ సరస్సులో అయితే పద్మాలు అధికంగా ఉంటాయో అందులో నీరు చాలా తేటగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. శ్రీరంగరాజమిష పద్మసరః ప్రసన్నం. నీటికి ఎప్పుడు కూడా ప్రసన్నత కావాలి. మనం వాల్మీకి రామాయణంలో ప్రారంభ శ్లోకం ఒకసారి గుర్తుపెట్టుకుంటాం కదా, అకర్దమమిదం తీర్థం అన్న చోట రమణీయం ప్రసన్నాంబు అనే మాటని గుర్తుపెట్టుకుందాం. అంటే తటాకంలో నీరెప్పుడూ కూడా ప్రసన్నంగా ఉండాలి, కుళ్ళుగా ఉండకూడదు, కలుషితంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు కుంభమేళాలో అందరూ స్నానం చేస్తున్నారు, వెళ్ళిన వాళ్ళందరూ అక్కడి నుంచి తీర్థం కూడా తీసుకుని వస్తున్నారు. మా అబ్బాయికి కూడా ఆఫీసులో చాలా మంది చిన్న చిన్న సీసాలతోటి కుంభమేళా తీర్థాన్ని తీసుకుని వచ్చి ఇస్తున్నారు. అలా పక్క చుట్టుపక్కల వాళ్ళు, కాలనీలో వాళ్ళు కూడా, అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అలాగా ఒక ట్రెండ్ ఇచ్చారు. అయితే అది తీర్థం కాదు సుమండి, తాగకండి, చాలా కుళ్ళుగా ఉన్నాయి అక్కడ నీరు, కానీ ఏదో నమ్మకంతో తెస్తున్నాము, ఇవ్వాలి కదా అని ఇస్తున్నాము అని అన్నారు. అలా ఇచ్చినటువంటి నీటిని మనం ఒక 2 రోజులు పెట్టి ఉంచితే ఆ సీసాలో కిందని ఇంత మన్ను తేరుతోంది. అదే మన నూపురగంగ స్నానానికి వెళ్ళాం, అలాగే ముక్తినాథ్ వెళతాం, అక్కడ 108 తీర్థాలలో మనం స్నానం చేస్తాం. ఆ తీర్థం తెచ్చి పెట్టుకోండి, నూపురగంగ తీర్థమే మొన్న మనం చేసాం కదా, అది అలా పెడితే మీకు ఏ మాత్రం దాంట్లో కాలుష్యం కనపడదు. ఎందుకంటే ఫ్రెష్ గా పైనుంచి ఆ ఔషధుల మించి వస్తూ ఉండేటటువంటి తీర్థం కనుక 40 సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది అని నూపురగంగ తీర్థ వైభవాన్ని గురించి చెప్పారు. మనం ఒక ఏడాది పెట్టినా అందులో ఏ మాత్రం తేడా లేకుండా ఉండేటటువంటి స్వచ్ఛమైన నీరు. గంగా తీర్థం కూడా అలాంటిదే, కానీ కోట్ల కొలది జనాలతో మనకుళ్ళే అందులో కలుస్తోంది అనమాట. ఆ తీర్థం చూస్తూ ఉంటే నిజంగా ఇంత మట్టి తేలుతోంది, ప్రతి దాంట్లోంచి కూడా 2 రోజులు కదల్చకుండా ఉంటే అందులోంచి మట్టి తేలుతోంది. ఎప్పుడైనా నీటికి శ్రేష్టత దేనివల్ల అంటే ప్రసన్నంగా ఉండాలి, తేటగా ఉండాలి, బురదగా ఉండకూడదనమాట. ఇక్కడ ఉండేటటువంటి ఈ పద్మ సరస్సు ఎలాంటిది? శ్రీరంగరాజు అనే పద్మ సరస్సు ప్రసన్నం అంటున్నారు. చాలా ప్రసన్నమైనది, తేట అయినటువంటి నీరు కలిగినది అంటారు. ఇక్కడ చమత్కారం ఏం చెప్తారు అంటే, నిజానికి రంగనాథుడు పద్మసరం అనంటే పద్మాదేవి కనుక అక్కడ లేకపోతే అది కలుషితంగానే ఉంటుందిట రంగరాజు కూడా. ఎందుకంటే ఆయనకి కోపం వచ్చేస్తూ ఉంటుందండి పాపం, మనని చూస్తేనే కోపం ఆయనకి. ఎందుకని అంటే ఆయన పరాత్పరుడు, మనం పాపాత్ములం, మన పాపాలని చూసి ఆయన మనస్సు కలుషితం అవుతుంది. ఆయన పరత్వాన్ని బట్టి వీళ్ళతో నాకేంటి అని కూడా ఆయన మనని పట్టించుకోకుండా ఉంటాడు. ఔదాసీన్యం ఏర్పడుతుంది, లేదా కోపం మన మీద కలుగుతుంది, ఆయన మనస్సు కలుషితం అవుతుంది. నిన్ను చూడను, నువ్వు అడిగింది ఇవ్వను, నీ వైపే చూడను అంటాడు, లేదా నిన్ను శిక్షిస్తాను అంటాడు. ఇదంతా మానసికమైనటువంటి కాలుష్యం. ఎంతసేపు ఉంటుంది పాపం, వెంటనే చల్లారిపోతుంది, చప్పున చల్లారిపోతుంది అని అంటారు. నిజానికి సహజంగా కూడా ఆయన మంచివాడే, ఆయన కోపగించుకున్నవాడు కాదు, ఆయన దయాశీలుడే. ఎలాగా అంటే నీటికి సహజమైన లక్షణం ఏది చెప్పండి? చల్లతనమే నీటికి లక్షణం.
ఆ నీళ్ళని మనం ఎన్నిసార్లు వేడి చేసినా మళ్ళీ చల్లారిపోతూనే ఉంటాయి, చల్లారిపోయినాయి అంటాం. ఎందుకలా అయిపోతున్నాయి అంటే ఎంత కాచు నీటిని, కానీ మళ్ళీ కొంతసేపటికి ఆ నీరు తన సహజమైనటువంటి స్వభావాన్ని పొందుతుందా లేదా? నీటికి శైత్యం అనేది సహజం. అలాగే భగవంతుడికి దయా చల్లతనం అనేది సహజమైనటువంటి లక్షణం. ఒక్కొక్కప్పుడు కలుషితమైన అమ్మ పక్కన ఉందంటే అది ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. ఎలాగైతే మనం శానిటైజర్స్ పట్టుకొని తిరిగేమో కరోనా అంతటా మనకేమీ అంటకుండా ఉండాలి అన్నట్లుగా ఆ ప్రమాదం కూడా మనకి లేకుండా ఉండడం కోసం అమ్మవారు ఎప్పుడూ ఆయనతో పాటుగానే ఉంటారు కనుక పద్మసరహ ప్రసన్నం, పురుషకారభూత అయినటువంటి అమ్మ ఉంటే మనస్సు కలుషితం కాకుండా ప్రసన్నంగా మనని అనుగ్రహించేటట్లుగానే ఉంచుతుంది. అలాంటి ఆ స్వామిలో విగాహమానాహ అభూమా, మేము అందులో మునుగుతున్న వాళ్ళము అయినాము అంటున్నారు. ఇందులో ఎలాంటిది అంటే వర్ణిస్తున్నారు ఆ పద్మసరాన్ని. సౌశీల్య శీతలం ఒక విశేషణం. సౌశీల్య శీతలం, అది శీతలం అంటే చల్ల నైరథ్మి. తటాకం అనేసరికల్లా నీటికి ఉండేటటువంటి సహజమైనటువంటి లక్షణము కావాలి. మామూలుగా తటాకంలో నీరైతే చల్లగా ఉంటుంది, చల్లగా అంటే హాయిగా ఉండేటటువంటి సుఖస్పర్శ కలిగి ఉండేటటువంటి నీరు అని అర్థం. మరి భగవంతుడు అనేటటువంటి తటాకం, రంగరాజు అనేటటువంటి తటాకం ఎలా ఉంటుందిట అంటే చల్లగా ఉంటుంది. ఎలా చల్లబడిపోయింది అంటే సౌశీల్యం అనేటటువంటి ఒక గుణం ఆయనని చల్లబరుస్తుంది. సౌశీల్యం వల్ల చల్లగా ఉంటున్నాడు. సౌశీల్య శీతలం, సౌశీల్యం అంటే మనకు తెలుసు కదా, పెద్దవాడు తక్కువ వాళ్లతో అరమరికరు లేకుండా కలిసిపోయి ఉండడం అని కదా. అన్నీ వదులుకొని పాపం వచ్చి ఇక్కడ కూర్చున్నాడండి. ఎందుకు? నిత్యసూరులందరూ నిత్యము సేవిస్తూ ఉంటే వాళ్ళని వదిలేసి నిత్య సంసారులైనటువంటి మనందరం మునగడానికి వీలుగా శ్రీరంగంలో వదలకుండా ఆయన పడిగాపులు కాస్తూ ఉన్నాడు అంటేనే ఆయనలో ఉండేటటువంటి సౌశీల్యమేదో మనకి తెలుస్తోంది. సౌశీల్య శీతలం, సౌశీల్య గుణం చేత రంగరాజు అనేటటువంటి పద్మసరం చాలా చల్లగా ఉంది. మనం ఎన్ని తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా మనతో కలిసిపోయేటటువంటి చల్లనైన స్వభావం కలిగినటువంటి వాడు ఆయన. ఇంకా మనం సందేహిస్తూ ఉంటే అవేల కృపా తరంగా, వెళదామా వద్దా, దగ్గరికి చేరదామా వద్దా, స్నానం చేద్దామా వద్దా అని నువ్వు ఆలోచించే అంతలోగానే ఓ పెద్ద తరంగం వచ్చి నిన్ను పూర్తిగా ఉంచేసింది అనుకో. ఇంక నీ ఆలోచనకే అవకాశం లేదు, నీ నిశ్చయానికే అవకాశం లేకుండా ఉంటుంది. అలాగే రంగరాజు కూడా మనని ఎలా తడిపేస్తాడు అంటే అవేల, వేలం అంటే హద్దు, అవేలం అంటే హద్దు లేని, హద్దు దాటిన అని అర్థం అనమాట. అంటే ఆ సరిహద్దుని చెరిపేసి కృపాతరంగా, కృపా అనేటటువంటి తరంగములతో సంప్లావిత అఖిలం, మొత్తం విశ్వాన్నంతటినీ కూడా సంప్లావితం, పూర్తిగా తడిపేటటువంటి పద్మసరహ అంటున్నారు. ఈ పద్మసరస్సు తనలో ఉండేటటువంటి అపారమైనటువంటి కృపతో అందరినీ కూడా తడిపేసేటటువంటి స్వభావం కలిగినది. మనం కోరకపోయినా మనని అనుగ్రహించేటటువంటి దయా సముద్రుడు ఆయన. ఇది తటాకమే. తటాకం నిశ్చలంగా ఉంటుంది, తరంగాలు లేకుండా ఉంటుంది అని అనుకోకండి. ఇందులోంచి ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటాయి దయా అనేటటువంటి తరంగాలు. అలాంటి తరంగాలు కలిగినది అంటున్నారు. అకృత్రిమ భూమ నిమ్నం, ఇందులో కీ వర్డ్ అంటారే, ఆ కీ వర్డ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పదం, ఈ సమాసం మనకి భగవంతుని యొక్క తత్వాన్ని చాలా అద్భుతంగా చెప్తోంది. అకృత్రిమ భూమ నిమ్నం, నిమ్నం అంటే లోతైనది అని అర్థం. భూమ అంటే గొప్పది అని అర్థం. నిమ్న అంటే తక్కువది. నిమ్న జాతులు అంటారు చూసారా, తక్కువ అనే అర్థంలో నిమ్న పదాన్ని తీసుకుంటే, భూమ అంటే ఎక్కువ అనే పదంలో తీసుకుంటే ఏదైతే గొప్పదో అది తక్కువది కాదు, ఏదైతే తక్కువదో దాంట్లో గొప్పతనం ఉండడం కష్టం.
కానీ పరమాత్మ అనేటటువంటి ఈ తత్వము అకృత్రిమ భూమ నిమ్నో. మామూలుగా తటాకాలైతే సరస్సులైతే తవ్వుతారు కదా, అవి సహజంగా ఏర్పడవు. వాటిని తవ్వి అందులో లోతుకి వెళ్ళి అందులో నీరు ఉండేటట్లుగా చేస్తారు. అలాంటి కృత్రిమమైనటువంటి తవ్వబడిన తటాకం కాదు ఈ రంగనాథుడు అనేటటువంటి తటాకం. మరి ఎలాంటిది ఇది అంటే స్వయం వ్యక్తం కదా, స్వయం వ్యక్త క్షేత్రం కదా శ్రీరంగం, స్వయం వ్యక్త స్వరూపం కదా రంగనాథుడు. అంచేత ఇది అకృత్రిమ భూమ నిమ్నో, తవ్వబడిన తటాకాల లాంటిది కాదు, స్వయం వ్యక్తమైనది అని ఒక అర్థం. అకృత్రిమ భూమ, విస్తారం ఉంది కానీ పరిమితమైన విస్తారం కాదు, గొప్ప మహత్వం కలిగినటువంటిది. నిమ్నో, అగాధమైనది. అంటే ఆ స్వామి యొక్క స్వరూప రూప గుణ వైభవాలు లోతు మనం తెలుసుకోవటం సాధ్యం కాదు. ఈ పదం ద్వారా మనకేం చెప్తున్నారు అంటే అకృత్రిమ భూమ గొప్పతనం పరత్వం, నిమ్నం సౌలభ్యం. భగవంతునిలో ఉండేటటువంటి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు ఒకే చోట మనం సేవించడానికి వీలుగా మహత్వము పరత్వము సౌలభ్యము అనేటటువంటి రెండు అద్భుతమైనటువంటి గొప్పతనాలని తనకి తెలియచేస్తూ భట్టర్ వారు అకృత్రిమ భూమ నిమ్నం అంటున్నారు. అంత సులభంగా మనకి అందేటట్లుగా ఉంది. అలా ఉండడంలో కూడా ఈ పద్మసరానికి మంచి వాసన ఉంది. ఏమిటా వాసన అంటే లక్ష్మ్యాచ వాసితం అంటున్నారు. ఇక్కడ రంగనాథుణ్ణి మనం చూడాలి, తటాకాన్ని మనం చూడాలి. ముందు తటాకాన్ని చూద్దాం. తటాకంలో చల్లటి నీరు ఉండాలి, స్నానం చేస్తే సుఖస్పర్శ ఉండాలి. తటాకం తవ్వబడినది కావాలి, లోతైనది కావాలి, నిండైనది కావాలి, ప్రవహించేది కావాలి. అవన్నీ మనకి ఉన్నాయి. కానీ మామూలు తటాకానికి లక్ష్మ్యాచ వాసితం అనే విశేషణాన్ని మనం ఎలా సమన్వయం చేసుకోగలుగుతాం చెప్పండి. తటాకంలో లక్ష్మి ఉంటుందా ఎక్కడైనా? రంగరాజు తటాకం అనుకుంటే రంగరాజుని వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంది అని మనం అనుకుంటాం. కానీ మామూలుగా తటాక పరంగా లక్ష్మ్యాచ వాసితం అన్న దాన్ని మనం ఎలా సమన్వయం చేసుకోవాలి? లక్ష్మి పరిమళిస్తోంది అనంటే తటాకంలో పద్మాలు ఉన్నాయి, పద్మాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. పద్మాలయ కదా ఆమె, పద్మా మీద కూర్చొని ఉంటుంది. పద్మాలు ఉన్నాయి అంటే పద్మాల మీద అది లక్ష్మీ స్థానం కాబట్టి లక్ష్మీ వారు అమ్మవారు కూడా ఉన్నారు కనుక తటాకం అంటే లక్ష్మ్యాచ వాసితం, లక్ష్మీదేవికి నివాస భూమిగా ఉంది సామాన్య తటాకము అనే అర్థంలో. అలాగే ఇక్కడ రంగరాజ తటాకము అని అనుకుంటే లక్ష్మ్యాచ వాసితం, ఆయన సర్వగంధుడు అయితే అమ్మ గంధద్వార. శ్రీ సూక్తంలో ఉండే మంత్రాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గంధద్వార అయినటువంటి అమ్మ సకల గంధాలు కలిగినటువంటి స్వామికే కొత్త పరిమళాన్ని తీసుకొచ్చేది అవుతుంది. ఆయన వక్షస్థల నిత్యవాస రసిక కనుక. అంచేత లక్ష్మ్యాచ వాసితం అన్న చోట లక్ష్మీదేవికి నివాస స్థానమైనది రంగరాజు అనేటటువంటి పద్మ సరస్సు అని ఒక అర్థం. లక్ష్మీదేవి యొక్క పరిమళముతో నిండినది అని, వాసనతో నిండినది వాసితం, నివాసయోగ్యమైనది వాసితం అని రెండు రకాలుగా అర్థాలు చెప్తున్నారు. అంతేకాదు మరొక అర్థాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆవిడ లేకపోతే ఆయన లేడండి, నో, ఇంకా ఆయన క్లోజ్, ఇంకా ఆయన ఉన్నా లేకపోయినా ఒకటే అని అంటూ ఉంటారు చూసారా దంపతులలో. ఆవిడికి ప్రాధాన్యం వస్తే భగవంతుడి వాళ్ళు ఇలా ఉన్నాడు అంటే ఆమె కారణం. లక్ష్మ్యాచ వాసితం, లక్ష్మి చేత ధరింపబడినవాడు, లక్ష్మిని ధరిస్తున్నవాడు ఆయన, లక్ష్మి వలన ధరింపది ఉన్నవాడు, ప్రాణాలని ధరించి ఉన్నవాడు ఆయన. ఈ విషయం మనకి సుందరకాండలో స్పష్టం చేస్తారు. హనుమత్ స్వామికి సీతారాములు ఇద్దరు ఒకరికి ఒకరు దూరమై అసలు ఎలా జీవించి ఉన్నారు అనే విషయం అర్థం కాదు. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, చాలా లాజిక్ ఆలోచిస్తాడు. బహుశా ఇందుకు వీళ్ళిద్దరూ ప్రాణాలు ధరించి ఉన్నారు అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకని అంటే ఆమె మనస్సు ఈయనలో ఉంది, ఈయన మనస్సు ఆమెలో ఉంది, అందుకని ఇద్దరూ ధరించి ఉన్నారు అని అంటారు. ఇక సీతా అమ్మవారు
హనుమంతుని ద్వారా కబురు పెడుతుంది, నెల కంటే ఎక్కువ రోజులు నేను ప్రాణాలతో ఉండను, అది చెప్పు అంటుంది. చెప్తాడు హనుమత్ స్వామి రామచంద్రునికి. అప్పుడు రామచంద్రుడు ఏమంటాడు అంటే, ఆవిడ నెల్లాళ్ళు ఉంటుంది గట్టిదే, కానీ నేను ఒక్క క్షణమైనా బ్రతికి ఉంటున్నాను అంటాడు. నజీవేయం క్షణమపి వినా తాం అసితే క్షణం అన్నాడు. అంటే ఆమె లేకపోతే ఆయన లేడనమాట. అంటే ఆయన ఉన్నాడు అంటే ఎవరి వల్ల ఉన్నాడు? ఆమె వల్ల ఉంటున్నాడు. లక్ష్మ్యాచ వాసితో, ఆమె వల్ల, ఆమె ఉండడం వల్లే ప్రాణాలని ధరించి ఉన్నవాడు కనుక అని ఆ లక్ష్మీ వాసితుడు అంటే లక్ష్మీ పరిమళముతో నిండినవాడు, లక్ష్మీదేవిని నిత్యవాసంగా చేసుకుని, లక్ష్మీదేవి నిత్యవాసంగా ఆయన వక్షస్థలం మీద ఉంది, లక్ష్మీదేవి చేత ధరింపబడుతూ ఉన్నవాడు, ప్రాణాలని ధరించి ఉన్నవాడు అని నిత్య లక్ష్మీ సహాయుడుగా ఉన్నవాడు అనే దాన్ని చెప్తూ, అలాంటి పద్మసరం సరహా, అలాంటి తటాకాన్ని, ప్రసన్నము చల్లనైనటువంటి పద్మ తటాకాన్ని, విగాహమానాహ అభూమా, అందులో పూర్తిగా మునిగిన వారము అయి ఉన్నాము అని, ఏ విషయంలో స్నానం చెయ్యాలో అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవగాహనాన్ని పొంది ఉన్నాము అని మన చేత 3వ స్నానాన్ని, పుణ్య స్నానాన్ని 3వ ప్రదేశంలో చేయించారు. అవి రెండు స్వామి కంటే వేరే, స్వామి సంబంధం కలిగినవి అయితే, ఇది సాక్షాత్తుగా భగవంతుడనేటటువంటి ఒక పద్మసరము. అందులో భట్టర్ వారు ఏమైనారు? మునిగేను అన్నారు. మునిగిన వారేమో అయినాము. మనందరినీ కూడా కలుపుకుంటున్నారు బహువచన క్రియ కనుక ఇది మనకి ఆళ్వార్లు అనే మాటని సూచిస్తోంది. ఆళ్వార్లు 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 అని మనం ప్రయోగిస్తున్నాం కదా. ఆళ్వార్లు అంటే అర్థం ఏమిటి? మునిగిన వారు అని అర్థం, మునిగేవారు అని అర్థం. ఇప్పుడు ఆచార్యులు కూడా ఆళ్వార్లు, భట్టర్ వారు కూడా ఆళ్వార్లు అయిపోతున్నారు. భట్టర్ వారితో మునిగిన మనం కూడా ఆళ్వార్లమే అయిపోతున్నాం. ఎందులో మునిగిపోతున్నాము అంటే ఆ పద్మసరంలో మునిగిపోతున్నాం. చల్లటి పద్మసరంలో అబ్బా ఎంత హాయిగా మునిగేమో అనుకుంటున్నాం. మరి లేవకూడదు అన్నమాట. అందుకే భగవద్ అనుభవంలో ఎప్పుడు నిమగ్నులమయ్యే ఉండాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని, స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్య అనుభవం అనేటటువంటి ఒక విషయాన్ని ఇందులో మనకి అందంగా తెలియజేస్తున్నారు. పద్మసరమే రంగనాథుడు అయితే అది లక్ష్మీవాసితమై ఉంది. దాంట్లో ఉండేటటువంటి విలక్షణత్వాలు, అది గొప్పతనం కలిగినది, లోతైనది, చల్లనైనది, దయతో మనని తడిపేసేది అనేటటువంటి విలక్షణత్వాలని చెప్తూ ఆ తటాకంలో మనని ముంచుతున్నారు. తమతో పాటుగా మనను కూడా అందులో మునిగేటట్లుగా ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు భట్టర్ వారు. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇది లక్ష్మ్యాచ వాసితం అన్నప్పుడు మనకి అగలగెల్లేన్ ఇరయుమెన్రు అనేటటువంటి ఒక పాసురాన్ని ఇక్కడ ప్రమాణంగా చూపిస్తున్నారు. ఒక్క క్షణం కూడా ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉంటుంది కాబట్టే స్వామి ఉన్నాడు అనే విషయాన్ని ఆ పాసురాన్ని ప్రమాణంగా చూపిస్తూ మనకు తెలియజేస్తారు. అది కూడా చివరిలో అనుసంధానం చేద్దురుగాని. ఇవాళ వరదరాజస్తవంలో శ్లోకం, రామాయణంలో లోచనాభ్యాం పిబన్నివ అనేటటువంటి శ్లోకం, అగలగిల్లేన్ ఇరయుమెన్రు అనేటటువంటి పాసురాన్ని ఈ ఉపదేశం అయిన తర్వాత అనుసంధానం చేసి మంగళాశాసనం చేసుకుందాం. ఇవాళ ఇది లేదు కదా, మననం లేదు కదా, ఎవరు రిపీట్ చేస్తున్నారు ఈ శ్లోకాన్ని? అమ్మ శ్లోకం అయిపోయింది కదమ్మా, మళ్ళీ చెప్తారా? ఇది అవ్వలేదు, కౌశల్య సీతల శ్లోకం అవ్వలేదు. రోజు పాఠంలో మామూలుగా చెప్పుకుంటాం. ఆ రోజు అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అవుతారు కదా. ఇది అర్థానుసంధానం అయిన తర్వాత ఉపదేశాత్మకంగా రోజు మళ్ళీ చెప్పుకుంటూనే ఉంటాం మనం. అది ప్రత్యేకమైన అనుసంధానం, ఇది నిత్య అనుసంధానం మనకి జరుగుతూనే ఉంటుంది. ఎవరు చెప్తారు? సోమేశ్వరి గారు. సౌశీల్యశీతలం, 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 అవేల